అంత త్వరగా అపార్థం చేసుకోరు. మీరు చెప్తే అర్థం చేసుకుంటారు. మన ఇంట్లో వాళ్లే కాదభి, ప్రపంచంలో ఎవ్వరూ ఇలాంటి సందర్భంలో అర్థం చేసుకోరు. నువ్వే చెప్పు, నీకు బద్ధశత్రువైన ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు పని చేస్తావా? వాళ్ళిచ్చే జీతం తీసుకుంటావా? లేదు, నీ ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటావు, కానీ వాడి దగ్గర చచ్చిన పని చేయవు. నువ్వు కడుపునైనా మార్చుకుంటావు, కానీ వాడిచ్చే జీతం తీసుకోవు. అలాంటిది నేను వెళ్ళి నా శత్రువు దగ్గరే పని చేస్తున్నానంటే నా కన్న తల్లిదండ్రులు మాత్రం అర్థం చేసుకుంటారనుకుంటున్నావా? పోనీ ఒక పని చేద్దామా? ఏంటది? మీరు ఇటు నుంచి ఇటే ఆఫీస్కి వెళ్ళండి. నేను ఇంట్లో ఏదో విధంగా మేనేజ్ చేస్తాను. నీకేమైనా పిచ్చా? నేను ఆఫీస్కి వెళ్తానంటే మా నాన్న వద్దన్నారు. ఇప్పుడు నేను నిజంగానే చెప్పకుండా వెళ్తే ఖచ్చితంగా నేనెక్కడ పని చేస్తున్నానా అని ఆరా తీయటం మొదలు పెడతారు. అప్పుడైనా నేను కనిష్క దగ్గర పని చేస్తున్నానని తెలిసిపోతుంది. ఇన్ని రోజులు ఎన్ని సమస్యలున్నా ఇంట్లో కాస్త మనశ్శాంతిగా ఉండేది. ఇప్పుడు ఆ మనశ్శాంతి కూడా పోయేలా ఉంది. ఇప్పుడేం చేయాలో అర్థం కావడం లేదు. రాహుల్, అమ్మా అభి, పూజకి టైం అవుతుంది, రండి. వస్తున్నా నాన్న. ఈ కనిష్కని ఇప్పుడు ఎలా ఎదుర్కోవాలి? ఈ సమస్య నుండి ఎలా బయటపడాలి?